లక్షలు ఇచ్చి పూజలు అవి ఇవి చేస్తారండి. ఆ పూజల ఫలితాలు అక్కడ ఆగుతాయండి, అది రాదు, ఒక ప్లేస్లో ఆగిపోతాయి. ఇక్కడ తల్లిదండ్రులు ఇద్దరూ సంతోషంగా ఉంటేనే అది రిలీజ్ అవుతాయండి. తల్లిదండ్రులను మనం ఇబ్బంది పెట్టి తల్లిదండ్రులు కన్నీళ్ళు ఇచ్చి వాళ్ళని తిట్టి కొట్టి మనం వెళ్ళిపోయి గుడికి వెళ్ళి పూజలు చేసి అవి చేసి మనం బ్లెస్సింగ్ వస్తుందంటే అది రాదు. తల్లిదండ్రి దగ్గర ఒక శక్తి ఉందండి. ఆ శక్తి ఏంటంటే మనం వచ్చింది అక్కడి నుంచే కదా. ఆ కడుపులో ఉన్నప్పుడు ఆ తల్లి ఎన్నో దేవుళ్ళకి ఎన్నో గుడికి వెళ్ళి ఎన్నో పూజలు చేసి ఎన్నో బలంగా అసలు ఆవిడ ఆ బలం అంతా అక్కడ మనలో ఉందన్నమాట. సో ఆ శక్తి దగ్గర మనం వెళ్ళిపోయి ఆశీర్వాదం తీసుకొని తండ్రి దగ్గర ఆశీర్వాదం తీసుకొని గురు మనకి నేర్పి లైఫ్లో ముగ్గురే మనకి సిన్సియర్ వాళ్ళండి, తల్లి తండ్రి గురు. ఈ గురు ఎందుకు చెప్తున్నానంటే చిన్న వయసులో మన స్కూల్లో ఉంటాం, మనకు తెలియదండి. స్కూల్ కొంచెం 11th 12th వచ్చేటప్పుడు కొంత గుర్తు ఉంటుంది. కాలేజీకి వచ్చిన తర్వాత మనకు గుర్తుంటుంది మన టీచర్స్